అంటే మాట్లాడకూడదు అనుకున్నాం గానీ చెప్పాలి. చిన్నపిల్లడు నా కొడుకు అరెస్ట్ అయినప్పుడు 8th క్లాస్. నేను నా తండ్రి ఇంట్లో లేనప్పుడు నా కొడుకును ఒక్కడిని ఇంట్లో ఉంచి 15 మంది పోలీసులు గంట సేపు వాడిని ఇబ్బంది పెట్టారు. 15 మంది పోలీసులు నా ఇంటి చుట్టూ అన్ని ద్వారాలు మూసేసి నా కొడుకుని ఇంట్లో కూర్చోపెట్టి మీ నాన్నకి చెయ్యి మీ తాతకి చెయ్యి అని 8th క్లాస్ పిల్లోడిని కూర్చోపెట్టి ఇబ్బంది పెట్టారు. ఆ అబ్బాయి ఆ ఒక్క భయం నుంచి రావడానికి సుమారు 6 నెలలు పట్టింది. ఆ భయం పోగొట్టడానికి వెంటనే ఆ అబ్బాయిని మా భార్యని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసి ఉన్నా. ఈ రాష్ట్రంలో అయితే సురక్షితంగా నా కుటుంబం జీవించలేదని వాడు అడిగేవాడు. రాత్రిపూటలు నిద్ర పట్టేది కాదు. నేను ఒక్కడిని వెళ్తే భయపడేవాడు. వాడు అడిగేవాడు, నాన్న నువ్వే తప్పు చేయలేదు తాత, ఎవరు మనం చేయలేదు, మరి అరెస్ట్ చేశారు కదా, మరి ఏంటి ఇంకా ఎందుకు ఇవన్నీ రాజకీయాలు, ఇవన్నీ చిన్నపిల్లడు కదా భయం ఉంటది, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటే చాలు. అప్పుడు వాడికి చెప్పేవాడు, ఇది బాధ్యత నాన్న, తప్పు చేసేవాళ్ళు రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రశ్నించేవాడు అనేవాడు లేకపోయినా, పోరాడేవాడు అనేవాడు లేకపోయినా, తప్పు చేయకపోయినా కూడా భయపడి వెనక్కి ఉంటే వాళ్ళు రాజ్యం ఏలుతారు. అది పరిస్థితులు ఉండకూడదు. మీ నాన్న పోరాడతాడు, మీ నాన్న తప్పు చేయలేదని ఆ రోజున వాడికి చెప్పినప్పుడు ఏమీ మాట్లాడలే. కానీ ఇప్పుడు 10th క్లాస్ కి వచ్చాడు, కాస్త ఓహో వచ్చింది. ఇప్పుడు వాడు చెప్తా ఉన్నాడు, నానా నీలాగే అందరూ భయపడుతూ ఉండుంటే ఈ రోజు నీళ్ళు రాపోదురేమో, మీరు ఈ రోజు మీరు అందరూ ఉండడం వల్లే స్టేట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని నా ఫ్రెండ్స్ అందరూ రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. నాన్న నాకు ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు భయం వేసింది, కానీ ఈ రోజు నువ్వు చెప్తా ఉంటే గర్వంగా ఉందని చెప్పి ఒక 10th క్లాస్ చదువుతున్న పిల్లోడు అంత ఆలోచించగలుగుతున్నాడంటే 8th క్లాస్ టు 10th 1.5 years. అంటే నా కుటుంబం పట్ల బాధలు అంతా ఇంత కాదు. నా కుటుంబం పట్ల బాధలు ఏం చిన్నవి కావు. ఈ రోజు కూడా నా ఆస్తులన్నీ కోర్టు అటాచ్మెంట్స్ లోనే ఉన్నాయి.